నోట్లో వెన్నపూసలా కరిగిపోయే వాంపూస చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సంక్రాంతి పిండి వంటలు ఈ వాంపూసతో అయితే స్టార్ట్ చేసేసాం మేము. బౌల్ మీద జల్లెడ పెట్టేసి 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోండి. 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా జల్లించేసుకోండి. ఇందులోకి మిక్సీ పట్టించిన 1/2 టీ స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి లైట్ గా వాటర్ జల్లుకుంటూ మరీ టైట్ గా కాకుండా కొంచెం లూజ్ గా ఉండేటట్టు ఈ విధంగా పిండి ముద్దనైతే రెడీ చేసి సైడ్ ఉంచుకోవాలి. సన్న కారపూస వేసుకుని చెక్కిడాల గిద్ద ప్లేట్ తీసుకొని చెక్కిడాల గిద్దకి లైట్ గా నూనె అప్లై చేసి పిండి ముద్ద ఉంచేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో బాగా కాగిన తర్వాత పిండి మొత్తం ఈ విధంగా ఒత్తేసుకోవాలండి. ఇది ఎక్కువసేపు ఉంటే ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 5 to 10 సెకండ్స్ అలా ఉంచి వేయించేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వాంపూస మొత్తం వేయించుకున్న తర్వాత అదే నూనెలోకి గుప్పెడు కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఈజీ స్నాక్ వాంపూస రెడీ. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.